తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని ఇప్పటికే మద్రాస్ కోర్టు ఆదేశించింది. విచారణ తర్వాత రిలీజ్ చేయాలని ఆదేశించింది. అయితే తంజావూరు పిఎస్లో విచారించేందుకు తీసుకెళ్లిన పోలీసులు అక్కడి నుంచి అనూహ్యంగా రూట్ మార్చారు. తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ కాకుండా సెంగిపట్టి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు. తంజావూరు పిఎస్ దగ్గర భారీగా డీఎంకే కార్యకర్తలు గుమికూడడంతో స్టేషన్ను మార్చినట్లు చెప్తున్నారు. అయితే సెంగిపట్టి పోలీస్ స్టేషన్ దగ్గర వ్యాన్ దిగేందుకు ఉదయనిధి నిరాకరిస్తున్నారు. పోలీస్ వ్యాన్లోనే కూర్చుని ఉన్నారు. తనపై ఏపీఎస్లో కేసు నమోదైందో అక్కడికే తీసుకువెళ్లాలని పట్టుపడుతున్నారు. ఉదయనిధికి సర్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఉదయం 11 గంటలకు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై నుంచి తంజావూరుకు తరలిస్తూ రూట్ చేంజ్ చేశారు. సాయంత్రం 6:30కు చెంగిపట్టి పిఎస్ కు తీసుకెళ్లారు. రైట్. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన అక్కడ చూస్తే కార్యకర్తలు కూడా హడావిడి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? స్వప్న, ఇంకా అత్యంత తీవ్ర ఉద్రిక్తత నడుమే ఏదైతే ఉదయనిధి స్టాలిన్ విచారణ అయితే ప్రస్తుతం చెంగిపట్టి పోలీస్ స్టేషన్ కొనసాగుతుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో నటి త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద పెనుదుమారమే తమిళనాట రేగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి తంజావూరు సౌత్ లో దాదాపు 9 సెక్షన్ల కింద కూడా ఉదయనిధి స్టాలిన్ మీద కూడా కేసు నమోదు చేశారు. ఉదయం చెన్నైలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆయన్ని 4 జిల్లాల మీదుగా కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే తంజావూరుకు తీసుకుని రావడం కూడా జరిగింది. అయితే తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ లో కాకుండా చెంగిపట్టి పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ చెంగిపట్టి పోలీస్ స్టేషన్ లోపలికి రాను, విచారణకు ఎట్టి పరిస్థితులను సహకరించినంటూ కూడా ఆయన పోలీసులకు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం తాను ఎక్కడైతే కేసు నమోదైందో అక్కడికే వస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే తంజావూరు పిఎస్ లో భారీ స్థాయిలో డిఎంకే నేతలు కావచ్చు, కేడర్ కావచ్చు ఉన్నారు. అదే సమయంలో టీబీకే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కేడర్ కూడా నేతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వర్గాలు కూడా క్లాష్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి ఆయనకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా సేపటి తర్వాత ఆయన కన్విన్స్ అయిన తర్వాత ఆయన దిగినటువంటి పరిస్థితి. నేరుగా చెంగిపట్టి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితమే నటి త్రిష మీద చేసినటువంటి వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడానికి కూడా, విచారణకు చేయడానికి కూడా హాజరైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాదాపు 20 నిమిషాలుగా కూడా ఉదయనిధి స్టాలిన్ ను స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీతో పాటు డిఎస్పీ అందరూ అధికారులు కూడా ఉదయనిధి స్టాలిన్ అయితే విచారిస్తూ ఉన్నారు. అది ఏ సమయంలో ఏ సందర్భంలో అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటితో పాటు నమోదు చేసినటువంటి 9 సెక్షన్లకు సంబంధించి కూడా పలు ప్రశ్నలు కూడా వేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రస్తుతం విచారణకైతే హాజరయ్యారు. మరొక గంటన్నర పాటు కూడా ఈ విచారణ కొనసాగుతుందని మనకున్నటువంటి సమాచారం. అయితే అంతకంటే ముందుగానే చెంగిపట్టి పోలీస్ స్టేషన్ బయట కూడా మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏ స్థాయిలో, భారీ స్థాయిలో డిఎంకే కేడర్ నేతలు ఉన్నారనేది కూడా చూడొచ్చు. ఏమాత్రం ఇంచు కూడా గ్యాప్ లేనటువంటి పరిస్థితి. కనీసం స్టేషన్ లోపలికి ఇంకెవరూ కూడా వెళ్ళలేరు, రాలేనటువంటి పరిస్థితి లో భారీ స్థాయిలో అయితే స్టేషన్ వద్దకైతే డిఎంకే శ్రేణులు మొత్తం కూడా చేరుకున్నాయి. ప్రస్తుతం వారందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ స్టేషన్ బెయిల్ మీద బయటకు వస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయకూడదంటూ కూడా వెళ్ళాలంటూ కూడా పోలీసులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే మాత్రం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవడానికైతే తమిళనాడు ప్రభుత్వం పూర్తి స్ట్రెచ్ అయితే పోలీసులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో డిఎంకే నేతలు ఎలా వ్యవహరిస్తారు, టీబీకే నేతలు దానికి ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది మాత్రం తంజావూరులో హైటెన్షన్ రేగింది. అందుకే మధ్యాహ్నం నుంచే స్కూల్స్ కూడా హాలిడేస్ ఇచ్చారు. ఇప్పటికే చాలా షాపులు స్వచ్ఛందంగా మూసివేసినటువంటి పరిస్థితి. ఉదయనిధి స్టాలిన్ విచారణ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకుందా కానీ ఒకవేళ ఉంటే మాత్రం లేట్ అయ్యే కొద్దీ విచారణ 10, 11 అలా గంటలు గడిచే కొద్దీ కూడా తీవ్రమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కూడా షాపులన్నీ కూడా మూసివేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చెంగిపట్టి పోలీస్ స్టేషన్ లో అయితే ఉదయనిధి స్టాలిన్ విచారణ అయితే కొనసాగుతోంది. స్వప్న, అయితే కార్తీక్, ఆల్రెడీ మద్రాస్ హైకోర్టు స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలని చెప్పింది. అయితే విచారణ తర్వాత విడుదల చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తంజావూరు పిఎస్ కాకుండా చెంగిపట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు అరగంట నుంచి ఆయన వ్యాన్ లోనే కూర్చొని ఉన్నారు. పోలీసుల వెర్షన్ ఏంటి, వాళ్ళేం చెప్తున్నారు?
అంటే ఖచ్చితంగా అంటే ఒక కేసు ఆధారంగా ఒక మహిళ, ఒక నటి, ఒక ప్రముఖ నటి కాకుండా ఒక సాధారణ మహిళ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మహిళ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మేము 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేసాం. సో దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పి మద్రాస్ హైకోర్టులో కూడా మధ్యాహ్నం ప్రభుత్వ తరపున లాయర్ కూడా మేము ఆయన్ని విచారించి పంపుతాము, 41C ఏదైతే నోటీసులు ఏదైతే ఇస్తామో ఆ నోటీసులను కూడా స్టేషన్ కి పిలిచి వచ్చాక మేము కావాలంటే దాని తర్వాత విచారించిన తర్వాత ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతామే కానీ ముందుగా మేము ఇవ్వడానికి లేదనే విధంగా కూడా హైకోర్టుకు చెప్పడం కూడా జరిగింది. హైకోర్టు కూడా దాని పరిణామాలకు తీసుకుని వెంటనే ఉదయనిధి స్టాలిన్ కు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి, ఇచ్చిన వెంటనే కూడా విచారణ ముగిసిన వెంటనే కూడా ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలంటూ కూడా ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా జారీ చేసింది. అయితే అనుకున్నట్టుగానే 11 గంటలకు మద్రాస్ హైకోర్టు ఆదేశాల కంటే ముందుగా కూడా అరెస్ట్ చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ దాదాపు 6 గంటల పాటు ప్రయాణం చేసి చెన్నై నుంచి తంజావూరు టీఎస్ కు తీసుకుని వచ్చారు. అయితే అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితులు, ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నటువంటి నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ కాబట్టి ఉదయనిధి స్టాలిన్ దాదాపు అరగంట పాటు ఆయన అరెస్ట్ చేసి అక్కడి నుంచి కాకుండా చెంగిపేట పోలీస్ స్టేషన్ రావడం కూడా జరిగింది. పోలీసుల కూడా అర్థం చేసుకున్నటువంటి ఉదయనిధి పెట్టి చేసాడు, కిందకి దిగను, ఎక్కడైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో నేను అక్కడికే వెళ్తానన్నారు. కానీ దాని తర్వాత కన్విన్స్ అయ్యి పోలీసులకు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో నేరుగా చెంగిపట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. దాదాపు అరగంటగా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకు, ఏ సమయంలో, ఏ సందర్భంలో చేశారనేది ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ అయితే ఉదయం నుంచి మీడియా ముఖంగా కూడా బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. నేను అక్కడ మాట్లాడింది కేవలం సీఎం విజయ్ గురించే తప్ప నేను ఎక్కడా కూడా త్రిష అనే పేరును నేను ఎక్కడా వాడలేదు. మీరు ఊహించుకుంటే దానికి నన్నేం చేయమంటారు? నేను నీటి కోసం పోరాడుతున్నాను, మీరు నటి కోసం పోరాడుతున్నారు, చాలా తేడా ఉంది అనేలాగా కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో విచారణ ఎంతసేపు కొనసాగిస్తారు, తర్వాత స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేదంటే ఇంకొక కేసులో ఏమైనా ఉదయనిధి స్టాలిన్ ఏమైనా అరెస్ట్ చేస్తారా అన్న భయాలైతే డిఎంకే కేడర్లో కావచ్చు, నేతల్లో కావచ్చు ఉండటం కారణంగానే ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కార్తిక్. சார் 6 மணிக்கு போட்டு ஆன விடுறாங்க, நீ என்ன போட்டு ஆன விடுறீங்களா? பாட்டு கொண்டு வந்து தங்கி பாட்டு கூட்டு வந்தீங்க, போட்டு ஆன என்ன பண்றீங்க? வைக்கலையா தப்புனா తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. విచారణ తర్వాత రిలీజ్ చేయాలని ఆదేశించింది. అయితే తంజావూరు పిఎస్లో విచారించేందుకు తీసుకెళ్లిన పోలీసులు అక్కడి నుంచి అనూహ్యంగా రూటు మార్చారు. తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ కాకుండా చెంగిపట్టి పోలీస్ స్టేషన్లో ప్రశ్నించేందుకు తీసుకెళ్లారు. తంజావూరు పిఎస్ దగ్గర భారీగా డీఎంకే కార్యకర్తలు గుమికూడడంతో స్టేషన్ను మార్చినట్లు చెబుతున్నారు. అయితే చెంగిపట్టి పోలీస్ స్టేషన్